జయగిరిధారి నిన్న శంకరాచార్యులు గురువడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. నేను ఏది కాదు, పంచ జ్ఞానేంద్రియాలు కాదు, పంచ కర్మేంద్రియాలు కాదు, పంచభూతాలు కాదు అంటూ వరుసను ఒక్కొక్కటి చెప్పుకుంటూ చివరికి నేను ఈ మొత్తాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని నా జ్ఞానం తప్ప ఇంకోటి లేనే లేదు, కేవలం అన్నీ తెలుసుకునే జ్ఞానాన్ని అని 1-2 సార్లు చెప్పినప్పుడు గురువు చాలా సంతోషించి ఆయనకి మహావాక్యాలు బోధించి బ్రహ్మోపదేశం చేశారు. గురువు శిష్యుడిగా స్వీకరించారు. దానికి కాషాయ వస్త్రాలు ఇచ్చేసి జ్ఞానదండం కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన నువ్వే నిజమైన శిష్యుడు, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఒకరోజు వివేకానందుడి కోసం కూడా రామకృష్ణ పరమహంస ఎదురు చూశాడు. వెళ్ళిన వెంటనే నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు. అదే వివేకానందుడితో నేనెవరో నీకు తెలియదు కదా, నన్ను ఎతుకుతున్నావేందన్నాడు. అది ఈ జన్మ సంబంధం కాదు, జన్మల బంధం, నీకు అర్థం కాదు నాన్న, నువ్వే నా నిజమైన శిష్యుడు అని చెప్పడం జరిగింది. అలానే శంకరాచార్య కోసం గురువు ఎదురు చూస్తున్నాడు. అలానే మనం రోజు చెప్పుకుంటున్నాం, నువ్వు గురువు కోసం అన్వేషించాలని పని లేదు. నీ యొక్క స్పందన ఆ గురువుకు తెలుస్తుంది. గురువు తనంతట తానే వస్తాడు. నిన్ను ఉద్ధరించడం కోసం కాదు, ఈ జగత్తును ఉద్ధరించేటువంటి శిష్యుడు ఎవరు దొరుకుతారని ఆలోచన చేస్తూ ఉంటాడు. అందువల్ల అప్పట్లో ఉన్నటువంటి ఆ సమాజంలో అనేక మతాలు, ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న మతాల కన్నా కూడా ఆ రోజున్న మతాలు ఇంకా ఎక్కువ. అందరూ కూడా దేవుడు వేరు జీవుడు వేరు అని చెప్పేవాళ్ళే తప్ప ఇంకోటి కానే కాదు. ఇప్పటిలాగానే నా దగ్గర రండి, మా దగ్గర మంచిది ఉంది, జ్ఞానాన్ని మేము ఇస్తాం అంటూ ఎవరైతే చెప్తున్నారో అలానే ఆ రోజు సమాజంలో కూడా ఇంతకన్నా ఘోరంగా ఉంది. అందువల్ల బౌద్ధిజం ఎక్కువ ఉంది. బుద్ధుడిలో కూడా అనేక రకాల తెగలు వాళ్ళందరూ కూడా ఉండి అందువల్లనే ఆ రోజు బుద్ధిజం ఉండబట్టి స్తూపాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం, మనం కనపడతాయి. ఇక్కడ మొత్తం కూడా మన భారతదేశంలోనే ఎక్కువ ఉన్నాయి. అది చివరికి చైనా వెళ్ళిపోయిందనుకో, అయినా కూడా ఇప్పటికి మనకి ఇక్కడ బుద్ధిజం ఉందన్నమాట. మన అమరావతి చూసేటట్టుగా ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా స్తూపాలే. అందువల్ల ఇది ఖండిస్తూ తన యొక్క వాక్పటిమితో అనేక మందితో వాదించి వాదోపవాదాలు చేసి వాళ్ళని ఖండించేసి అద్వైతం తప్ప రెండోది కాదు, అద్వైతం అనేది అంటే రెండు కాదు, ఉన్నది ఒకటే, ఆ ఒకటే నువ్వే అది అనే చెప్తూ ఆయన ఇది ఇంకా అందరికీ అందాలైన తపంతో 4 పక్కల 4 పీఠాలని ఆయన నిర్మించాడు. తూర్పున గోవర్ధనగిరిలో జగన్నాథ పీఠం, అలానే పడమర ద్వారకలో కాళికాపీఠం, మూడవది ఉత్తరాన బదరికా క్షేత్రంలో జ్యోతిర్పీఠం, దక్షిణాన శృంగేరిలో శారదాపీఠం. ఈ 4 పీఠాలు కూడా ఆయన స్థాపించి 9 శిష్యులకు కూడా 4 పీఠాలు కేటాయించేశారు. ఈ 4 పీఠాలు కూడా పరమేశ్వరుని దయ వల్ల నేను దర్శించడం జరిగింది, అన్నీ కూడా చూడటం జరిగింది. చంద్రశేఖర్ పరమానంద స్వామి ఆ పరమాచార్యే ఈ యొక్క శంకరుడిగా వచ్చారని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు. పరమహంస అంటారు ఆయన్ని. హంస అంటే ఏంటి? పాలు నీళ్లు కలిస్తే పాలని వీటిని వేరు చేసేస్తుంది. అంత శక్తి ఒక్క హంసకే ఉన్నది తప్ప ఇంకోటి లేనే లేదు. అందువల్ల ఈ పరమాచార్య కూడా అలానే వచ్చారని అనుకుంటున్నారు. అందుచేతనే జగద్గురు అయ్యారు ఆయన. శంకరాచార్యులు చిన్నగా అలా తర్వాత కాశీ క్షేత్రం చేరడం జరిగింది. కాశీ క్షేత్రం నందు మనీషా పంచకం. ఒకరోజు శంకరాచార్యుల వారు స్నానం చేసి శుద్ధిగా శివాలయానికి వస్తూ ఉన్నారు.
మధ్యలో ఆ నదీ తీరం దాటి పైకి రాగలోనే ఎవరో ఒక చండాలుడు 4 కుక్కలను పెట్టుకొని కళ్ళు తీసుకొని కళ్ళు తాగుతూ చినిగిన బట్టలతో కంపు కొట్టే దాంతో ఆ అసహ్యంగా ఉన్నటువంటి అవతారంతో ఆయన ఎదురొచ్చాడు. ఆ వెంటనే శంకరాచార్యులు వారు గచ్చ గచ్చ అంటాడు. గచ్చ గచ్చ అంటే తొలుగు తొలుగు అంటాడు. తొలుగు తొలుగు అని అన్నప్పుడు ఆయన అడిగింది ఒకటే, దేన్ని తొలగాలి నేను? ఈ నువ్వు దేహంలో ఉన్నది ఆత్మే అంటున్నావు, నా దేహంలో ఉంది ఆత్మే అని అంటున్నావు. పశువులో ఉన్నది, పక్షిలో ఉన్నది, పురుగులో ఉన్నది, దేంట్లో ఉన్నా కూడా ఈ 84 లక్షల్లో ఉన్నటువంటి జీవరాశులు ఉన్నది కూడా ఆత్మ చైతన్యం తప్ప ఇంకోటి లేదు అంటున్నావు. అద్వైతాన్ని అంటున్నావు కదా, మరి దేన్ని తొలగాలి నేను? ఎక్కడికి వెళ్ళాలి? ఈ సృష్టి అంతా ఆకాశంలో ఉన్నది కదా, నేను ఎక్కడ తొలగాలి? నువ్వు అన్నం తింటున్నావు, నేను అన్నం తింటున్నాను. నీకు రక్తంగా మారుతుంది, నాకు రక్తంగా మారుతుంది. నువ్వు మలమూత్రాలు విడుస్తున్నావు, నేను మలమూత్రాలు విడుస్తున్నాను అంటూ మనీషా పంచకం ఎంతో వండర్ఫుల్ అయినటువంటి అది. పంచకం అంటే 5 శంకరాచార్య ఏది చూసినా కూడా 5-6 శ్లోకాల్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా అద్భుతమైన గ్రంథాలు. గ్రంథం చదువుకుంటే ప్రయోజనం లేదు. మీరు అనుకోవచ్చు నాకు అన్నీ తెలుసండి, నేను పుస్తకం మనీషా పంచకం పుస్తకం కొనుక్కుని నేను చదువుకుంటాను, నాకు అర్థమవుతుందంటే ప్రయోజనం లేదు. గూఢార్థాలు చాలా ఉంటాయి. అది గురువు చెప్తేనే అర్థమవుతుంది. గురువు చెప్పినా కూడా ఎలా? గురువు ముందే కూర్చోవాలి, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని మనసు కేంద్రీకరించుకోవాలి. మనం అక్కడే కూర్చొని ఎక్కడెక్కడో విషయాలు వింటే ప్రయోజనం లేదు. ఎందుకో తెలియదు, భగవతే ఇచ్చో నాకు తెలియదు. నా గురువు చెప్పినటువంటి ఈ ప్రతిదీ కూడా నేను వెంటనే రాసేస్తాను. ఆ మొత్తం కూడా ఒక బుక్ అయిపోతుంది. నాతో వచ్చినటువంటి ఆశ్రమంలో అందరం కూర్చున్నప్పుడు ఖాళీ సమయంలో నేను చదువుకుంటూ ఉంటే ఒకళ్ళిద్దరు వచ్చి అడిగి అది చూసి, గురువుగారు చెప్పినట్లు రాశారు, రాత్రి గురువుగారు మీకేం చెప్పారా అని అడుగుతున్నాను నన్ను. వాళ్ళందరూ కూర్చొని మొత్తం కూడా నేను రాసింది మొత్తం కూడా ఒకసారి చదివితే వినేవాడు. అది నాకు గొప్ప కాదు, అది గురువుగారి యొక్క నాకు అనుభూతి. ఆయన చెప్పినటువంటి విషయం ఏదైనా సరే స్పష్టంగా అర్థం కావటం, మనసు అక్కడ కేంద్రీకరించుకోవటం, బాహ్య ప్రపంచం లేకుండా చేసుకోవటం అనమాట. ఇప్పటికీ ఆ గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి. నేను ఖాళీ ఉన్నప్పుడు నేను గురువు చెప్పినటువంటి ఈ మొత్తం చదువుకోవటం జరుగుతుంది అనమాట. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అప్పుడే దీని యొక్క లోతైన విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అలానే బదరీగా చేరాడు. బదరీకాశ్రమంలో బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. అక్కడ సునందుడు అనేటువంటి ఒక శిష్యుణ్ణి స్వీకరించారు. ఆయన చేసినటువంటి ఆ శిష్యుడు ఎప్పుడు కూడా గురువుగారికి శిష్యత్వమే. అతనికి జ్ఞానం తక్కువ. ఎప్పుడు గురువుగారి సేవే. గురువుగారి సేవ తప్ప రెండోది లేదు. గురువుగారికి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆయన లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ఆయనకి సేవ చేస్తూ ఉంటాడు. మిగిలిన శిష్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవేం చేయరు, వాళ్ళు ఏదో గురువుగారు చెప్పినవి వింటూ ఉంటారన్నమాట. అయినా కూడా గురువుగారికి సునందర్ మీదనే ఎంతో ప్రేమ. అది వాళ్ళందరూ కూడా మనం ఇంత జ్ఞానమైనా కూడా ఆ ముద్దుగా ఉన్నటువంటి అతన్ని ప్రేమ ఉంది అని అనుకోవటం వినటం జరుగుతుంది. ఒకరోజు ఉదయం పూట సునందుడు అక్కడ ఉన్న అలకనందా నది, బదరీలో ఉన్న అలకనందా నది ఆ అవతల వైపున పూలు కూస్తూ ఉన్నాడు. ఈవల వైపు గురువుగారు శిష్యులతో ముచ్చటిస్తూ ఉన్నారు. ఈ మాట ఎప్పుడైతే చెవినబడిందో ఒక్కసారి అలకనంద నది అవతల ఉన్నటువంటి సునందుడిని కేకేయడం జరిగింది. సునందా సునందా అని 2 సార్లు కేకేశాడు. కేకేసి వెంటనే రా అని చెప్పినప్పుడు గురువు యొక్క ఆదేశంతో అలకనంద నదిలో నది మీద నడుస్తూ వచ్చాడు. ఆశ్చర్యం వేసింది. సునందుడు కాలు పెట్టడం, కింద పద్మం రావడం, ఆ పద్మం మీద కాలు పెడుతూ పాదుబొట్టు వచ్చాడు అన్నమాట. అందరూ ఆశ్చర్యపోయారు. ఆహా, ఏం గురుభక్తిది, ఎలా సాధ్యం ఇది అని చెప్పాడు. అప్పుడు శంకరాచార్యులు ఆయనకి సునందుడి పేరు తీసి పద్మపాదుడని పేరు పెట్టాడు. చూడండి, గురువు యొక్క అంత కృప ఇంకోటి కానే కాదు. గురువు తలుచుకుంటే ఒక్క క్షణమే నీకు జ్ఞానాన్ని అందించగలనమాట. అందువల్ల సునందుడి విషయం మనం ఇవాళ చెప్పుకున్నాం. రేపు మరలా కలిసినప్పుడు
ఇంకొక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.